నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తా. ఈరోజు వీడియో వచ్చేసి విరిగిన పాలతో పాలకోవా అండి. పాలు విరిగిపోయాయని బాధపడవలసిన అవసరం లేదు, పారేయవలసిన అవసరం అంతకన్నా లేదండి. ఈ విధంగానైనా మనం ఇంట్లోనే పాలకోవాని తయారు చేసి పిల్లలకు పెట్టొచ్చు. చాలా ఇష్టంగా తింటారు, అంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు లేట్ చేయడం, వీడియో కూడా మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే ఈ పాలకోవాని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ పాలకోవా తయారు చేసుకోవడం కోసం విరిగిన పాలను ఇలా స్టవ్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. పాలు మరగబెట్టుకోవడం లేట్ అయిపోయిందనమాట, అందుకే పాలు విరిగిపోయాయి. ఈ స్వీట్ అనేది నేను చాలాసార్లు చేశాను, చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు చేశానమాట, అందుకే వీడియో పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ పాలు విరిగాయి, అందుకోసం ఈ కోవాని మీకు చేసి చూపిస్తున్నాను. పాలను ఇలా బాగా మరిగించి స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత చూడండి, మనకి ముక్కగా రెడీ అవుతుందన్నమాట. మనం ఒక డిష్ తీసుకొని అందులో ఒక క్లాత్ పెట్టుకొని దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఇందులో వేసి వాటర్ ఏమీ లేకుండా మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అడుక్కి ఆ పాల మిశ్రమం అనేది ఉండిపోతుంది. మనం ఒక స్పూన్తో ఇలా తీసుకోవాలండి, దాన్ని కూడా అందులో వేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని మనం ఇలా దగ్గరికి చేసి బాగా వాటర్ని పిండేయాలండి. అప్పుడే మనకి దాంతో మిశ్రమం వాటర్ ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. ఈ వాటర్ని మనం బయట ఉంపేయాలండి. దీన్ని మీకు చూపిస్తాను, చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో పొడి పొడిగా. దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మనం కొంచెం విడివిడిగా చేసుకోవాలండి. ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోవాని ప్రిపేర్ చేసుకుందాం. ఈ కోవా తయారు చేసుకోవడం కోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి మనం విరిగిన పాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక్కసారి స్పూన్తో కొంచెం మిక్స్ చేసుకుందామండి. దీంట్లోకి మనం స్టీల్ వాడకూడదు, ఓన్లీ చెక్కవే వాడాలి. నేను మామూలుగా పెట్టాను. ఇప్పుడు ఇందులోకి నేను చెక్క గరిటెతో కలుపుకుంటాను. ఒక్కసారి ఇలా కలుపుకొని మనం ఇందులోకి షుగర్ తీసుకోవాలన్నమాట. అరకప్పు ఈ మిశ్రమానికి పావు కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇదే కొలతలతో మనం తీసుకుంటే చక్కగా ఈ స్వీట్ కోవా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదండి అసలు అనుకోవాలి. ఇంకెక్కువ తీసుకున్న స్వీట్ చాలా ఎక్కువ అయిపోతుంది. అరకప్పు కాబట్టి పావు కప్పు చక్కగా సరిపోతుంది. ఇలా బాగా మనం కలుపుకోవాలన్నమాట. బబుల్స్లా వస్తున్నాయి కదండి, ఈ బబుల్స్ అంతా పోయే వరకు కూడా మనం దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకు కోవా అనేది రెడీ అవుతుంది. ఇవి విరిగిన పాలతోనే కాదండి, పాలను కూడా విరగ్గొట్టి ఈ విధంగా మనం కోవా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. విరిగిన పాలు కానీ లేదా పాలను విరగ్గొట్టి కానీ ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కోవా అనేది రెడీ అయిపోయిందండి. వాటర్ ఏమీ లేకుండా ముద్దలా తయారైపోయింది. కోవా మనకి రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే గరిటతో కొంచెం తీసి చేత్తో తాకండి, మనకి బంకలా తగులుతుంది. అప్పుడే కోవా అనేది రెడీ అయిపోయినట్టు. ఈ కోవా అనేది రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన విరిగిన పాలతో స్వీట్ రెడీ అయిపోయిందండి. ఈ పాలకోవాని పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు. విరిగిన పాలతోనైనా పాలు విరగ్గొట్టైనా ఇంట్లోనే పాలకోవాని ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇద్దరు దెబ్బలాడుకుని మరీ తినేశారండి. వాళ్ళకి అంతా బాగా నచ్చిందనమాట. ఇది చాలా బాగుంటుందండి ఈ కోవా అనేది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బయట కొనే పని లేకుండా తక్కువ ఖర్చులో పాలనైనా విరగ్గొట్టి ఇలా కోవా చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా పెద్దోడికి స్వీట్లు అంటే భలే ఇష్టం అండి. వాడికి రోజుకి ఒక స్వీట్ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తినేస్తాడు. నాకే అవ్వడం లేదు. కానీ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేసింది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.